దైవ జనాంగమా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుంటాం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయో నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చదవండి. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దారుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహాగణుడవై, మహోన్నతుడవై, సర్వశక్తిమంతుడిగా, సర్వాధికారిగా, సర్వయుగాలలో అక్షయుడిగా, శ్రేష్ఠుడిగా, పరిశుద్ధుడిగా మా మధ్య సంచరిస్తున్న త్రియేక దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. ధనుడవు, అనంతుడవు, అద్వితీయుడవు, మా మంచి కాపురి, మా మంచి దేవ, నీకే మా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాలపు వేళ మరొక నూతన శుభదినాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసి, మా దేహాలకు కావలసిన నెమ్మదిని మీరు అనుగ్రహింపజేసి, మరొక శుభదినములో ఈ ప్రాతకాలపు వేళ మాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని పొడిగించి ఉదయకాలపు వేళ నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహింపజేసిన దేవ, నీ పాదములకు స్తోత్రం. ఘనులు ఉన్నవారు, లేనివారు ఎంతోమంది దినాన్ని చూడలేకపోయారు, కానీ అల్పలమైన మాకిచ్చిన గొప్ప ఘనతకై స్తుతిస్తూ యేసు వైపు చూచుచు అనే కార్యక్రమం ద్వారా ఇలాగ కలుసుకొని నేను స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం, ఘనపరిచే భాగ్యాన్ని మీ బిడ్డలతో కలిసి మాకు అనుగ్రహింపజేసిన విధానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ 10 నిమిషాలు ప్రభావాలు ఇప్పుడున్న అయోగ్యుడను మీ పాదాల చెంతకు వస్తూ ఉండగా కృపతో మీరే జ్ఞాపకం చేసుకుంటానని కూడా నమ్ముచు యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరోసారి మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు చక్కటి వాక్య భాగాలను, పాటలను, సాక్ష్యాన్ని వినే భాగ్యాన్ని ఉదయకాలపు వేళ మనందరికీ దేవుడు అనుగ్రహింపజేశాడు. అటు సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించటం, పాటలు పాడటం, ఆయనతో కలిసి సహవాసం చేయటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం, మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. భూమి మీద ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవునితో సహవాసం చేయగలిగితే దేవుడు అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు, ఇస్తూ ఉన్నటువంటి వాడు. అలాగ సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం 22వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. నీవు నా మాట వినినందున అనే మాట మరి విశేషంగా వచనములో మనకు కనపడుతూ ఉంది. దేవుని మాట వింటే జరిగే లాభం ఏంటో కూడా అదే వచనములో దేవాతి దేవుడు మనకు అక్కడ జ్ఞాపకం చేశాడు. 22వ అధ్యాయం అనగానే మనకు చక్కగా జ్ఞాపకం వస్తుంది ఈ వాక్య భాగం, ఈ వాక్య పాఠం. ఎందుకంటే ఇస్సాకు బలి ఇవ్వటం అనే మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. బైబిల్ గ్రంథములో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క భాగాన్ని లేక ఒక విశేషమైనటువంటి సంగతులను దేవుడు అనుగ్రహింపజేశాడు. మరి విశేషంగా 22వ అధ్యాయం అనగానే ఇస్సాకును తండ్రి అయిన అబ్రహాము బలి ఇవ్వటం అనే మాట మనకు కనపడుతూ ఉంది. చాలా మంచి అధ్యాయం.
విశ్వాసాన్ని పరీక్షించటం దేవుడు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసం, ఇస్సాకు విధేయత అనే మాటలు ఈ అధ్యాయాల్లో మనం చదవగలం, మనం వినగలం. అబ్రహాము ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడో, అబ్రహాము ఎంత నమ్మకం కలిగినటువంటి వాడో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అదేవిధంగా కుమారుడైన ఇస్సాకు కూడా తండ్రికి ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఎంత విధేయత కలిగి తండ్రి చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అధ్యాయం ఆఖరి భాగంలో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు తిరిగి వచ్చిరి అనే మాటను కూడా మనం చదువుతాం. వారు తిరిగి వచ్చిరి అనే మాట 19వ వచనములో అనే మాట మనం చదువుతాం. ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళారో అదే ప్రాంతానికి మరలా ఇద్దరు కలిసి వచ్చారు. దేవుడు తన బిడ్డలేటలా జరిగించే కొన్ని గొప్ప సంగతులను మనం గమనిస్తూ ఉన్నాం. మనం విశేషంగా 18వ వచనములో మనం చదువుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు నా మాట వినినందున అనే మాట. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, నీవు నా మాట వినినందున. దేవుని మాట వినేవారిగా మనం ఉండాలి. అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు 11వ అధ్యాయం ఆఖరి భాగంలోను, 12వ అధ్యాయం ఆఖరి భాగంలోను మనం చదివితే, 12వ అధ్యాయం మొదటి భాగంలోను మనం చదివితే దేవుడు అంటాడు కదా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మాట విన్న అబ్రహామును ఇక్కడ మనం గమనిస్తాం. అబ్రహామును బట్టి, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి విశేషంగా అనేక విధాలుగా మనము దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము నేర్చుకున్నటువంటి పాఠాలు మనము కూడా అనేక సంగతులుగా మనం నేర్చుకోవాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. 22వ అధ్యాయం మొదటి వచనములో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అబ్రహాముతో. 2వ లైన్లో ఎట్లనగా, అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నేను నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. నీవు ప్రేమించిన ఇస్సాకు. ఈ సంగతులు మనం చాలా విధాలుగా మనం ఆలోచన చేయవచ్చు. ఒక్కొక్క మాటను మనం ఎన్నో విధాలుగా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయవచ్చు. వాటన్నిటిని బట్టి చాలా టైం అవుతుంది, కానీ 18వ వచనములో ప్రభు చిత్తమైతే ముందు వాటిని కూడా మనం ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. 18వ వచనములో ఉన్నటువంటి మాటను మాత్రమే ఈ ప్రాతకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. నీవు నా మాట వినినందున. ఎవరి మాట వినాలి అంటే దేవుని మాట వినాలి. ఆయన నిన్ను నన్ను నిర్మించినవాడు, సృజించినవాడు. అనాది కాల సంకల్పము చొప్పున మనం భూమి మీద పడకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవునిలో మనల్ని ఆయన నిర్మించినటువంటి వాడు. ఉన్నవాళ్ళం సృష్టికర్త అయినటువంటి దేవుని మాట మనం వినేవారిగా మనం ఉండాలి. అబ్రహాము విన్నాడు. దేవుడు మాట్లాడేవాడు. చాలా సంగతులు మనకు కనపడతాయి. ఆ 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదివితే, అదే ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదివితే, అప్పుడు ఆయన, ఆ పిల్లవాని మీద చెయ్యి వేయకము,
అతని ఏమీ చేయకము, నీవు ఒక్కడమై నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనపడుతున్నదన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మనం గమనించవచ్చు. నీవు దేవునికి భయపడేవాడవు. దేవునికి భయపడేవాడు దేవుని మాట వింటాడు. ఎవరైతే దేవునికి భయపడతారో వారు దేవుని మాట వింటారు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు అన్నాడు, తీసుకుని వెళ్ళు అన్నాడు, దహన బలి అర్పించు అన్నాడు. ఏ దేవుడైతే ఇచ్చాడో, ఏ దేవుడైతే సంతానాన్ని వృద్ధాప్యములో ఇచ్చాడో ఆ దేవుడే చెప్పాడు, నువ్వు వెళ్ళు దహన బలి అర్పించు అన్నాడు. దేవుడు చెప్పిన మాటను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ సంగతులన్నీ మనం ఎరిగినటువంటి వారమే. అయితే 12వ వచనంలో నీవు దేవునికి భయపడువాడవు, నీవు దేవునికి భయపడేవాడవు. దేవునికి భయపడేవాడు దేవుడు చెప్పిన మాటను వింటాడు. దేవునికి భయపడేవాడు లోకానికి భయపడ్డు. దేవునికి భయపడేవాడు ఈ లోక శ్రమలు భయపడడు. దేవుడు ఉన్నాడు అన్నటువంటి ధైర్యముతో, దేవుడు మాకు అండగా ఉంటాడన్నటువంటి ధైర్యముతో ముందుకు వెళ్ళగలడు. ఈ 22వ అధ్యాయములో మనము ఎంత గొప్ప సంగతులను మనం ఆలోచన చేయవచ్చు. అచంచలమైనటువంటి విశ్వాసముతో అబ్రహాము కొనసాగిపోతూ ఉన్నాడు. అది మానవాళిగా అసాధ్యమైనటువంటి పనే, కానీ దేవుడు దాన్ని సాధ్యం చేయగలిగినటువంటి వాడు. దేవుడు దాన్ని సాధ్యం చేయగలిగినటువంటి వాడు. ఎందుకంటే ఒక ప్రేమించే కుమారుని బలివ్వటం, నా దగ్గరికి తీసుకునిరా అంటాం, అది దేవునికే చెల్లును, అబ్రహాముకే చెల్లును. ఆయన అడిగాడు, ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ ఎవరైతే అడిగారో ఆ దేవుడు మరలా తన కుమారుణ్ణి తనకు అప్పగించి మరలా మీరు వెళ్ళండి అన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. దేవునికి భయపడువాడవు, దేవుని మాట విన్నవాడు దేవునికి భయపడతాడు. మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనం గమనిస్తే, ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 22వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం లేక 22వ అధ్యాయం 21వ వచనం. 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివితే, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడేది కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటచే నీ బాల్యం నుండి నీకు వాడుక, దేవునికి చాలండి. 21 వచనంలో మనం చదివితే, నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితేని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడుక అలవాటైపోయింది ఈనాడు మానవునికి. ఎందుకంటే క్షేమకాలములో ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, అన్నీ కలిగినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే మానవుడు వినటం లేదు. లోకంలోనికి వెళ్ళి లేక బజారుకి వెళ్ళి, ఇంట్లోనికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభువును నమ్ముకోండి, యేసు ప్రభు వారు మీ కొరకు రక్తం కార్చాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు, నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం అని చెబుతూ ఉన్నప్పుడు క్షేమంగా ఉన్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, వ్యాపారం చేస్తూ ఉన్నాడు, చక్కగా చదువుతూ ఉన్నాడు, సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. కాబట్టి వినకపోవట ఎప్పటి నుండి అలవాటు అంటే బాల్యము నుండి అలవాటు. క్షేమంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు, దేవుని సంగతులు చెబుతూ ఉన్నప్పుడు అంగీకరించే వారి నాడు తక్కువైపోయారు. అందుకే కొంతమంది భక్తులు అంటారు కదా, దేవుని దగ్గరికి రావాలి అంటే ఆస్తి అన్నా పోవాలి లేక ఆరోగ్యం అన్నా పోవాలంట. ఆస్తి పోయినప్పుడు, ధనం పోయినప్పుడు, సంపద పోయినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అయ్యో మాకెవరు దిక్కు,
మాకెవరు అండ, మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. ఆస్తి పోయినప్పుడు, సంపద పోయినప్పుడు. రెండవది, ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా దేవుడు గుర్తుకు వస్తాడు. అన్నీ పోయినప్పుడు దేవుడు గుర్తుకు వచ్చి, అయ్యా నాకు ఆరోగ్యం ఇయ్యి, మీతో ఉంటాను, మీతో కలిసి సహవాసం చేస్తాను, లేక మీ పరిచర్య చేస్తాను అనేటువంటి మాటలు లోకములో మనం వింటూ ఉంటాం. అయితే అవన్నీ పోకముందే, ఆ నష్టం జరగక మునిపే దేవుని యొద్దకు వస్తే ఆ క్షేమాన్ని దేవుడు, ఇంకా క్షేమాన్ని, అభివృద్ధిని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట, నీ క్షేమ కాలంలో నీతో మాటలాడి తిని గాని అనే మాట. నీ క్షేమ కాలములో దేవుడు మాట్లాడేవాడు, అబ్రహాముతో మాట్లాడినవాడు, నీతో నాతో మాట్లాడినవాడు, లోకంలో ఉన్న వారితో మాట్లాడేవాడు. ఈనాడు క్షేమకాలములో మాట్లాడి తిని అంటే మందిరం మీద ఉన్నటువంటి మైకు ద్వారా అనేక మందితో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అన్యులతో కావచ్చు మాట్లాడుచూ ఉన్నాడు, కరపత్రికల ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు, టీవీల ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు, రేడియోల ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. కానీ వినని వంటివి ఎప్పటి నుండి వాడుక అంటే బాల్యం నుండి వాడుక అలవాటైపోయింది. వినకపోవటం అలవాటైపోయింది. వింటే క్షేమం, వినకపోతే నష్టం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నమ్మితే క్షేమం, నమ్మకపోతే నష్టం. విశ్వాసం ఉంచితే క్షేమం, విశ్వాసం లేకపోతే నష్టం అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. క్షేమకాలములో నీతో మాట్లాడుతుని గాని నేను విననని నీ వంటి, ఎంత ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఖచ్చితమైనటువంటి మాట, ముఖమాటం లేకుండా మాట్లాడేవాడు దేవుడు. యాకోబు పత్రికలో మనం చదివితే మొహమాటం లేని వారై ఉండుడి, మాట్లాడండి అంటారు. దేవుడు ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, నీ క్షేమకాలములో నీతో మాట్లాడుతుంది కానీ నేను విననని నీ వంటివి విననవు. నాడు అయ్యా యేసు ప్రభువుని నమ్మండి అంటే మా దేవుడు కాదు, అది మీ దేవుడు, మాకు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు అంటారు. సరే పోనీలే, నమ్మిన వారి దగ్గరికి వచ్చి అయ్యా విశ్వాసం ఉంచండి, ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ఉండండి అంటే మేము పుట్టుకతో క్రైస్తవులం అంటారు. మా నాన్న పరిచర్య చేశాడు, మా తాత పరిచర్య చేశాడు, మేము పరిచర్య చేస్తూ ఉన్నాం, మేము పుట్టుకతో వారము, మేము పుట్టుకతో క్రైస్తవులం అని చెప్పేవారు లేరా అంటే చాలా మంది ఉన్నారు. దేవుని మాట వినాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. మానవులుగా, మనుషులముగా దేవుని మాట వినాలి. అలాగ మాట విని నమ్మి విశ్వసించి వచ్చినటువంటి వారం మనమే. మనతో పాటు అనేక మంది భూమి మీద చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మనం చదివితే 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే, యెహోవా మాటలాడుచూ ఉన్నాడు, ఆకాశమా ఆలకించు. మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. టార్చిలేటి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. యెహోవా మాట్లాడుచూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గము. భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మాట వినకపోవటం అలవాటు అయిపోయింది. అంత మాత్రమే కాదు, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు,
ఆకాశముతో భూమితో తెలియజేస్తూ ఉన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. మానవుడి నాడు తిరగబడుతూ ఉన్నాడు, నా మీద తిరగబడుతూ ఉన్నాడు. ఏ దేవుడైతే నిర్మించాడో, ఏ దేవుడైతే పోషిస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే సౌఖ్యముగా ఆరోగ్యంగా దేవుడు ఉంచుతూ ఉన్నాడో, ఆ దేవుని మీద మానవుడు ఎలా ఉన్నాడు అంటే తిరగబడి ఉన్నాడు, తిరగబడుతూ ఉన్నాడు. కింద రెండు ఉపమానాలు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి నెరుగును, ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు అనేమాట. ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి, కానీ నేను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఎద్దుకు తెలుసు, గాడిదకు తెలుసు, కానీ మానవునికి తెలియకుండా పోతూ ఉంది. జ్ఞానం కలిగిన వాడు, వేదం కలిగినటువంటి వాడు, ముఖము కలిగినటువంటి వాడే గాని ఆ ఎద్దు వింటుంది, గాడిద వింటుంది, కానీ మానవుడు వినటం లేదు. బాల్యముల నుండి దేవుడు పెంచి పోషిస్తూ ఆరోగ్యాన్నిచ్చి, ఆయుషనిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, వ్యాపారాన్ని అన్నిటిని ఇస్తూ ఉన్నాడు. కానీ అన్ని ఇచ్చిన దేవుని మీద ఏం చేస్తున్నాడంటే తిరగబడుతూ ఉన్నాడు. దేవుని బాధ, దేవుని వేదన దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే తిరగబడే స్వభావం మానవునికి ఉంది. మాట వినకపోవటం మానవునికి వాడుకైపోయింది. వారు నా మీద తిరగబడి ఉన్నారు, దేవుని మీద తిరగబడ్డారు. దేవుని మీద మాట వినటం లేదు. అబ్రహాము మాట విన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. పదహైదవ అధ్యాయం 22వ వచనం అండి. మొదటి సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. చక్కటి మాట. మాట వినుట శ్రేష్టం. మాట వినాలి. మాట వినుట శ్రేష్టం. అర్పించుట కంటే, సమర్పించుట కంటే దండి ఏం వినాలి అంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వింటే శ్రేష్టం. మాట వింటే ఆశీర్వాదం అనే మాట మనం ఇక్కడ చదువుతాం. అబ్రహాము దేవుని మాట విన్నాడు, కానీ విననటువంటి వారి గురించి మనం రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో విషయంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మాట వింటే శ్రేష్టం. దేవుని మాట విన్న అబ్రహామును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. వినని వారిని గురించి కూడా రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాట వింటే శ్రేష్టమని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని మాట వింటే శ్రేష్టము, ఆశీర్వాదం. దేవుడు ఇక్కడ ఆ మాటలో 22వ వచనములో 2వ లైన్లో అంటాడు కదా, యెహోవా సంతోషించున్నట్లు. దేవుడు మాట వింటే, మనం మాట వింటే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషపడతాడు. తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడతారంటే పిల్లలు మాట విన్నప్పుడు, తల్లిదండ్రుల మాట విన్నప్పుడు, తల్లిదండ్రులకు లోబడినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి జనాంగం దేవుని మాట వింటే క్షేమం, ఆశీర్వాదం, అభివృద్ధి అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి.
దేవునికి స్తోత్రం. చక్కటి మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కోరహు కుమారుల ద్వారా, సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా ఈ మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, ఆలకించండి, ఆలకించండి. వింటే క్షేమమని మనం గమనిస్తూ ఉన్నాం, వినకపోతే నష్టమని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు సర్వజనులతో, సర్వ ప్రపంచముతో, లోకముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకించండి. ఎవరెవరు ఆలకించాలి? సామాన్యులు ఆలకించాలి, సామంతులు ఆలకించాలి, ధనికులు ఆలకించాలి, దరిద్రులు ఆలకించాలి. టోటల్గా లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. దేవుడు చక్కటి సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, దేవుడు చక్కటి మాట. దేవుడు 3వ అధ్యాయం 16వ వచనములో చక్కటి మాటను మనం గమనిస్తాం కదండి. సర్వజనులారా ఆలకించండి, సర్వజనులారా ఆలకించండి. అందులో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, చెవియొగ్గుడి. వినండి, వినండి. అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. సామాన్యులకు, సామంతులకు, ధనికులకు, దరిద్రులకు, లోకం ఉన్న వారందరికీ దేవుడు ఆయనే. సృష్టికర్త ఆయనే, పోషణకర్త ఆయనే, రక్షణకర్త ఆయనే, సంరక్షకుడు ఆయనే, సంరక్షకుడు ఆయనే. కాబట్టి మీరందరూ చెవియొగ్గండి, ఏకముగా ఏకముగా ఒకేసారి దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వస్తే ఆశీర్వాదమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాటను మనం అక్కడ చదువుతాం. దేవుడు లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను లోకమును ఎంతో ప్రేమించెను కాగా కదండి. అమ్మా చదవండి. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసమంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. దేవుడికి స్తోత్రం. దేవుడు లోకమును ప్రేమించాడు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అంటాడు గురజాడ అప్పారావు గారు. లోకములో ఎవరు ఉన్నారు, దేశంలో ఎవరు ఉన్నారు అంటే మనుషులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఆ మనుషులకు, మానవాళికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న మానవుణ్ణి ప్రేమించాడు, లోకంలో ఉన్న సామాన్యులను ప్రేమించాడు, సామంతులను ప్రేమించాడు. ధనికులను దేవుడు ప్రేమించాడు, దరిద్రులను కూడా ప్రేమించాడు. అలాగైతే దేవుడు ప్రేమించేవాడు, ఎవరినైనా ప్రేమించేవాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే అక్కడే మనం చదువుతాం కదా. అక్కడే మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రేమకు తన కుమారుణ్ణి ఇచ్చాడు. తన కుమారుడైన యేసు ప్రభువును బలిగాను, అర్పణగాను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. తన కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. మనం ఏమీ ఇవ్వలేనప్పుడు తన కుమారుణ్ణి దేవుడు మన నిమిత్తం ఆయన బలిగా చేయబడ్డాడు, అర్పణగా చేయబడ్డాడు. ఉన్నటువంటి మాటను మనం చదివితే చక్కటి మాట, ఆయనను అనుగ్రహించెను. ఆఖరి మాట ఎవరు? ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఇచ్చాడు సొంత కుమారుణ్ణి, తన ముద్దు కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి మానవాళి కొరకై ఆయన ఇచ్చాడు. దేవుడు ఇచ్చేవాడు, దేవుడు మాట వింటే దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుని మాట వినాలి అని మనం చదువుతూ ఉన్నప్పుడు మానవులుగా ఈ లోకంలో ఉన్న వారు అలాగ ఒకవేళ మనం ఉన్నప్పుడు, ఒక సందర్భంలో మనం ఉన్నప్పుడు దేవుని మాట విని దేవునిలోనికి మనం వచ్చాం, సంఘములోనికి వచ్చాం.
అలాగున్న దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఆయన ప్రయత్నం లేక ఆయన గమనాలు మన మీద ఉన్నాయి కదండి. మొదటి సమూయేలు గ్రంథం చూస్తాం. అలాగైతే ఆ నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఒక మంచి మాట మనం గమనించవచ్చు. వాక్యాన్ని 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చదివితే, ఆయన మాట వింటే స్వస్థత. ఆయన మాట ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అనే మాట. శ్రద్ధగా మనసు పెట్టి అబ్రహాము ఆయన మాట విన్నాడు. విననట్లుగా లేడు. ఈనాడు మనం గమనిస్తే విన్నట్టుగా వింటాం, విడిచిపెడతాం. ఆ వినే దాంట్లో కూడా నిర్లక్ష్యం, చేసే దాంట్లో కూడా నిర్లక్ష్యం. కానీ దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా విన్నాడు. ఖచ్చితంగా విన్నాడు. నిర్గమకాండములో కూడా మనం చదువుతూ ఉన్నటువంటి మాట 15:26లో మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. దేవుని మాట ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి. దేవుడు నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన మాట ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి. వింటే లాభం ఏంటి అని మనం గమనిస్తే, అదే వచనంలో ఆఖరి భాగంలో అంటాడు కదా, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అంటాడు. వింటే క్షేమం అని మనం గమనిస్తూ ఉన్నాం. వింటే లాభం అని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వింటే కూడా క్షేమం అంటారు. వింటే క్షేమం అంటే అక్కడ ఉన్నటువంటి అంటే నేను స్వస్థపరుచు వాడను యెహోవాను నేనే. ఆయన మాట వింటే ఆయన బాగు చేస్తాడు. ఆయన మాట వింటే బాగుపడి బ్రతుకుతావు అంటాడు సువార్తలలో. దేవుని మాట వినాలి. అబ్రహాము విన్నాడు. నీవు నేను మనం విన్నాం. ఇంకా వినేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనను బాగు చేసేవాడు. సహోదరి చక్కటి సాక్ష్యాన్ని వారు గమనించవచ్చు. చెబుతూ ఉండగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఆయన సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో చేరి మోకరిల్లినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు మన కన్నీటిని దేవుడు చూసేవాడు, మనల్ని బాగు చేసేవాడు. రాజుల గ్రంథాలలో 20వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు హిజ్కియాతో దేవుడు అన్నాడు, నీ కన్నీటిని నేను చూశాను, నేను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను. దేవుడు చూసేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు బాగు చేసేవాడు. ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట వింటే ఇన్ని లాభాలు, ఇన్ని క్షేమం, ఇన్ని ఆశీర్వాదాలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనము దాటి వెళదాం. అబ్రహాము దేవుని మాట విన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని మాట విన్నవారు ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, వినక నష్టపోయినటువంటి వారు ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఈవులను, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను పొందలేకపోయినటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదే రీతిగా లోకంలో ఉన్న మనము కూడా దేవుని మాట వింటే క్షేమం. దేవుని మాట వినకపోతే నష్టమని మనం గమనిస్తాం.
కదండి. వింటే స్వస్థత, వింటే ఆరోగ్యం, వింటే ఆయుష్, మన స్థితిగతులను దేవుడు మార్చేవాడు. యాకోబు పత్రికలో మనం చదువుతున్న ఒక చక్కటి మాట మనం విన్నాం. 4వ అధ్యాయంలో విశేషమైనటువంటి సంగతులు 4వ అధ్యాయంలో మనకు కనబడతాయి. కానీ 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చక్కటి మాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మంచి మాట, ధైర్యాన్ని ఇచ్చే మాట. దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నాకు ఆరోగ్యాన్ని దయచేయ్యా, నా ఆర్థిక సమస్యలను దూరం చేయ్యా, నా కుటుంబ పరిస్థితి బాగలేదయ్యా. ఏదైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఆయన యొద్దకు వచ్చి దేవుడు తన బిడ్డలను ఆయన కాపాడేవాడు. దేవుడు తన బిడ్డల ఎడల కృప చూపించేవాడు, జాలి చూపించేవాడు. తండ్రి అని ప్రార్థన చేస్తే, మోకరిల్లితే, పిలిస్తే కుమారుడా అని ఆయన పిలిచేవాడు. దేవుడు ఎంత కృపామయుడో, దయామయుడో. సహాయం చేయండి అని మన పక్కన ఉన్నటువంటి వారిని అడిగితే వారు మనకు సహాయం చేయరు. అన్నీ ఉండి కూడా ఆయన మనకు సహాయం చేయరు. దేవుడు మనకు సహాయం చేసేవాడు. అందుకే భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రాతకాలపు వేళలో యేసు వైపు చూస్తూ అనే కార్యక్రమం ద్వారా దేవుని యొద్దకు మనం వచ్చాం. ఆయా ప్రదేశాలు మనం ఎవరిమో తెలియదు, కానీ దేవుని నమ్మి విశ్వసించి తెలియకపోయినప్పటికీ కూడా ఒక కుటుంబముగా ఒక సహవాసాన్ని, సన్నిధినిచ్చి, ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య ఉంటానని దేవుడు సెలవిచ్చిన వాడు. ఈ మీటు ద్వారా ఆయా ప్రదేశాలలో ఉన్నటువంటి మనములను ఒక స్థలములో లేక ఈ మీటు ద్వారా మనమందరినీ కలిపి దేవుని యొద్దకు వచ్చి ఆయనను గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. మనం ఆయన యొద్దకు వచ్చాం, ఆయన మన యొద్దకు వచ్చాడు. ఆయన వచ్చువాడు తన బిడ్డలను చేతులు చాపితే, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మొరపెడుతూ ఉన్నప్పుడు వారి ప్రార్థన ఆలకించడానికి ఆయన వచ్చేవాడు, వినేవాడు. యాకోబు పత్రికలోనే మరొక మాట మనం చదివితే, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనమును, దేవుని సముఖంలోనికి వచ్చిన మనమును దేవుడు మనమును కనికరించువాడు. 13వ వచనంలో మనం చదివితే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకునే వారలాగా రండి అని చెప్పుకున్న వారలాగా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా. కదండి, ఆవిరి లాంటి వారం, గడ్డి పువ్వు లాంటి వారం. అయినప్పటికీ కూడా దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మనతో ఉండి మనల్ని జీవాన్నిచ్చి, ప్రాణాన్నిచ్చి, ఆశనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఇలాగూ ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో కూడా మనం చదివితే, కాబట్టి మేలైనది చేయనరియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ మేలైనది చేయనెరుగు, 100 రూపాయలు ఇవ్వండి, సహాయం చేయండి, లేక ఏదైనా మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మేలైనది చేయనెరుగు, సహాయం చేయగలిగినటువంటి వారమై ఉండి అలాగూ చేయకపోతే అది పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాడు. మేలైనది చేయనెరిగియు, చేయటానికి శక్తి ఉంది, చేయటానికి మన దగ్గర సహాయం ఉంది,
చేసేవారిమే. అలాగ చేయకపోతే పాపం అంటారు. మేలైనది చేయనెరిగియు చేయకపోతే పాపం అంటారు. యాకోబు పత్రికలో చాలా విషయాలు మనకు కనిపిస్తాయి, కానీ వాటి నుంచి మనం దాటి వెళదాం. దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మాట విన్న అబ్రహాము యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మాట వింటే నిత్య జీవం అంటాడు. 5వ అధ్యాయం 24వ వచనంలో మాట వింటే నిత్య జీవం. అదే యెషయా గ్రంథంలోనికి మనం ముగింపులోనికి వస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే చక్కటి మాట, మన మాట వింటే దేవుడు మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. దేవునికి స్తోత్రం. చక్కటి మాట కదండి. మాట వింటే కదండి చక్కటి పదార్థాలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేసేవాడు. మీరు సమ్మతించి దేవుని వాక్యములో, దేవుని మాటల్లో మనం సమ్మతించాలి. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, లేక తెలియజేస్తూ ఉన్నప్పుడు, బోధకులు దైవజనులు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం ఎలా వినాలి అంటే సమ్మతించాలి. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. మాట విన్న అబ్రహామును మనం గమనిస్తాం. ఆయన నా మాటను సమ్మతించి దేవుని మాట విన్న అబ్రహామును మనం గమనిస్తాం. నీవు నేను కూడా ఆయన మాట విన్నాం, ఇంకా వినేవారిగా మనం ఉండాలి. వింటే దేవుడు అన్నాడు కదా, మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను, దేవుడిచ్చే అన్నిటినీ మనం దేవుడు అనుగ్రహింపజేస్తాడు. వాటిని మనం అనుభవిస్తాం. చూడండి, వినకపోతే 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వింటే క్షేమం, వింటే సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. అవును, ఇలాగే సెలవిస్తాడు, ఇలాగే మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. మోమాటం లేదు దేవుని దగ్గర కదండి. ఇలాగే సెలవిస్తాడు. ఆశీర్వాదం ఉంది, అలాగే ఆడ శ్రమ కూడా ఉంది. ఖడ్గం పాలవుతారు. తీర్పు ఉంది. సమ్మతిస్తే క్షేమం. సమ్మతించి ఆయన మాట వింటే మంచి పదార్థాలు అనుభవిస్తారు, క్షేమంగా ఉంటారు. సమ్మతింపక తిరగబడిన నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. తిరగబడే వారి నాడు అనేక మంది ఉన్నారు. బాబు, యేసు ప్రభుని నమ్మండి అంటే మాకెందుకయ్యా, మాకు అవసరం లేదు. సమ్మతించక మాట వెనుక తిరగబడుతూ ఉన్నారు. కొట్టేవారు ఉన్నారు, చంపేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు. అలాగ అనేక మంది భూమి మీద నమ్మిన బిడ్డలు సువార్తను ప్రకటిస్తే దూషించేవారు, అవమానించేవారు ఉన్నారు కదండి. అలాగైతే వారు ఏమవుతారు అంటే నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. ఇక్కడ శిక్ష ఉంది. వింటే క్షేమం, వినకపోతే క్షామం, వినకపోతే నష్టం, వినకపోతే తీర్పు ఉంది. లోకములోనికి ఉన్న దేవుడు మనములను పంపించి ఇలాగ మీరు తెలియచేయండి, సువార్తను ప్రకటించండి, సువార్తను మీరు తెలియచేయండి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. చాలా విషయాలు ఇందులో మనకు ఉన్నాయి, కానీ అబ్రహాము జీవితం గురించి 22వ అధ్యాయం గురించి ప్రభు చిత్తమైతే మరోసారి ధ్యానం చేద్దాం. దేవుడు అబ్రహాము చెప్పిన మాటను దేవుడు విన్నాడు. విన్న అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడంటే 18వ వచనములో, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును కదండి. ఆయన మాట వింటే ఆశీర్వాదం అక్కడే ఉంది కదా. యెహోవా సెలవిచ్చిన నేను
దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మాట ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఆశీర్వదిస్తాను అంటే ఆశీర్వదిస్తాడు. ఆయన మాట విన్నప్పుడు అచంచలమైనటువంటి విశ్వాసముతో సాగిపోతున్న అబ్రహామును మనం గమనిస్తూ ఉన్నప్పుడు, నాకు ఇయ్యి అంటే వెనుదీయలేదు. నీకొక్కడే కుమారుడు అయ్యా, నాకు ఇయ్యి దహనబలిగా అర్పించు అంటే ఇంకా ముందు వెనక ఏమి ఆలోచించలేదు. నాకొక్కడే కదా, వెనక ముందు ఎవరు లేరు కదా అని ఆయన ఆలోచించలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తాడు కూడా. ఇచ్చిన దేవునికి నేను సమర్పించాలి అనే నమ్మకముతో, విశ్వాసముతో ముందుకు కొనసాగిపోయిన అబ్రహామును మనం ఇక్కడ గమనిస్తాం. విశ్వాసులకు తండ్రి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మన పితరుడు అబ్రహాం ఏ విధంగా అయితే విశ్వాసం కలిగి ఉన్నాడో, నమ్మకం కలిగి ఉన్నాడు, మనము కూడా అటు నమ్మకముతో, విశ్వాసముతో శ్రమలు, బాధలు, ఇలాంటి శోధనలు అనేకము వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడన్నటువంటి నమ్మకం కలిగి ముందుకు కొనసాగిపోతే, మాట విన్న అబ్రహామును దేవుడు దీవించాడు. మాట విన్న నిన్ను నన్ను, ఈ మీట్లో ఉన్న నిన్ను నన్ను దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనకందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, ధనరాజయ్య గారికి, కుటుంబానికి, చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామంలో శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు మేము ముగించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం అండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీక్ష స్వభావముతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనపడు దీపమై. యేసు రాజు మాటలు వినుటే ధన్యము, వినుట వలన విశ్వాసము అధికము. పాట ప్రేమలత గారు పాడతారు. దీక్ష స్వభావము మొదలుపెట్టి ఆలయంలో ప్రవేశించారు, పాట పాడతారు. గారు వందనాలండి. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమై ఆత్మలో దాహము తీరెను రండి. ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో. మీ బ్రతుకుల పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం, నిండెదం, కోరెదం, పొందెదం. ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో. మీ బ్రతుకులో పాపమా కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అమ్మా. యాకోబయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారా క్లుప్తంగా? యాకోబయ్య గారు.
ఓకే గారు. పాస్టర్ యాకోబయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మీ దాసుడు ఇమానుయేల్ అన్నను నిలబెట్టుకొని చక్కటి సందేశాన్ని మాకు వినిపింప చేసిన విధానాన్ని బట్టి వందనాలు. నీ మాట వినడం వల్ల అయ్యా మా జీవితాలకు ఎంత మేలో తండ్రి, చాలా చక్కగా నీ దాసుని వాడుకున్నావు. నీకు స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఈ దినము చేపడుతున్న ప్రతి పనిలోని కృప తోడుగా ఉంచండి. దేవానికి వందనాలు, స్తుతులు చెల్లించుకొని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి. ఆమేన్. ఆమె అందరికీ గారు చేస్తారా? చేస్తారా దయచేసి? పాస్టర్ పులుకూరి ఇమానుయేల్ గారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి చేరవచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమెన్. ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, కూడి వచ్చిన అందరికీ శుభములు. యేసు మాటను వినినట్లయితే నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యములో శాశ్వతంగా సమాధానంగా ఉంటాము. యేసు మాట వినడం శ్రేష్టము. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ఫ్రెండ్ వన్స్ అగైన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతటితో తెలుగు సభ ముగించుతున్నాము. హిందీ సభ ప్రారంభించుకుందాము. విశ్వనాథ్ ప్రసాద్ జీ తయారు కడే